ఐపీఎల్ 18వ సీజన్ కోసం ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఇప్పటికే ప్రిపరేషన్ క్యాంపులు కూడా మొదలుపెట్టాయి. వచ్చే వారం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కానుండగా మార్చి చివరి వారంలో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. దీనికోసం ఫ్రాంచైజీలు తమ జట్లను సిద్ధం చేస్తున్నాయి. అంతర్జాతీయ టోర్నీలలో ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా జట్ల ఓనర్లు ఓ కన్నేసి ఉంచారు. కొందరు రాణిస్తుండగా మరికొందరు బ్యాడ్ ఫామ్ తో టెన్షన్ పెడుతున్నారు. అదే సమయంలో గాయాల బెడద కూడా వెంటాడుతోంది. 17 సీజన్లు గడిచినా ఒక్క టైటిల్ నోచుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతిసారి హాట్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది. కానీ టైటిల్ గెలవాలన్న కల నెరవేరడం లేదు. గడిచిన సీజన్లో అద్భుతంగా రాణించి టైటిల్ వేటలో పోటీ పడింది. కానీ అదృష్టం కలిసిరాక చివర్లో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ ను సొంతం చేసుకున్న ఆర్సీబీ మళ్లీ టైటిల్ విజయంపై ఆశలు పెట్టుకుంది. కానీ కొందరు ఆటగాళ్లు గాయాల వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజల్వుడ్ ఆర్సీబీకి తలనొప్పిగా మారాడు. మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని 12.50 కోట్లకు కొనుగోలు చేసింది. దీనికి ముందు కూడా అతను ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడాడు. అయితే వచ్చే సీజన్లో హాజల్వుడ్ ఆడడం కష్టంగానే కనిపిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా జోష్ హాజల్వుడ్ గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆటకు దూరమైన ఈ పేసర్ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడా అనేది తెలియడం లేదు. ఐపీఎల్ కు ఇంకా నెల రోజులపైనే టైం ఉన్నప్పటికీ ఈలోపు హాజల్వుడ్ కోలుకుంటాడా అనేది చూడాలి. జోష్ హాజల్వుడ్ 2020 నుంచి 2023 వరకు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు 12 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా గాయపడ్డాడు. అతను కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను కంగారు పెడుతోంది.